మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు, శుభములు. ఓకే. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటువంటి అంశంలో మనం కొనసాగుతూ ఉన్నాము. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, అందులో సత్యముతో ఆరాధించేటువంటి విధానము ఎలాంటిది, ఎట్లు అనే సంగతిని మనము గతంలో నేర్చుకున్నాము. అందులో ఎలా ఎట్లు ఆరాధించాలి, ఎలాంటిది అంటే డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంటుంది గ్రంథంలో. ఆ గ్రంథంలో డైరెక్ట్ స్టేట్మెంట్ని బట్టి మీరు చేయండి అని చెప్పనేటువంటి ఒక అంశం ఉంటుంది. దాన్ని బట్టి మనము గ్రంథం ప్రకారంగా చూస్తుంటాం. ఇంకొకటి ఏంటంటే బై ఎగ్జాంపుల్స్ ఉంటాయి గ్రంథంలో. బై ఎగ్జాంపుల్ చేసి చూపించినటువంటి వాళ్ళు ఉంటారు. ఆది క్రైస్తవులు, ఆది అపోస్తలులు వీళ్ళు ఉంటారు. వాళ్ళు చేసి చూపించారు. దాన్ని బట్టి మనము చెయ్యాలి, మనము కూడా. ఓకే. అదేవిధంగా అవసరాన్ని బట్టి నెససరీ కన్సీల్ స్టేట్మెంట్ అంటారు. కన్సీల్ స్టేట్మెంట్ లేకుంటే ఇన్ఫరెన్సెస్ అంటే అవసరాన్ని బట్టి కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంది. ఓకే. గ్రంథంలో ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఓకే. ఆ సంగతిని మనం చూసుకుందాం. అవేంటంటే అవసరాన్ని బట్టి పాఠ్య పుస్తకాలు ముద్రించుకోవటము, బైబిల్ క్లాసులు పెట్టుకోవటము, ఆ తర్వాత స్త్రీల కూడికలు ఇలాంటివి పెట్టుకోవటం అన్నమాట. అవి అవసరాలను బట్టి ఉంటాయి. ఆ తర్వాత కొన్ని నోట్లు మనం రాసుకున్నాము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 16 నుంచి 21 దాకా చదువుకున్నాము. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు అంటే మూల భాషలో సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చెయ్యి అంటాడు. సత్యమందు వాళ్ళని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము అంటాడు. వాక్యము ఏం చెప్తుందో, సత్యము ఏమైతే ఉందో దాన్ని బట్టి మనము ఆరాధన చేయాలి. వాక్యాన్ని బట్టి ఆరాధన చేయాలి. మన సొంత సిద్ధాంత ప్రకారంగా, మన సొంత ఆలోచన ప్రకారంగా, మన సొంత జ్ఞానంతో ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించకూడదు. ఎందుకంటే మన తలంపులు వేరుగా ఉంటాయి, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. కాబట్టి గ్రంథం ఏమైతే చెప్తుందో దాని ప్రకారంగా మనము ఆరాధన చేయాలి దేవునికి. ఓకే. సత్యమందు మనకు ప్రతిష్ఠ చేయమంటాడు. నీవు లోకమునకు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపి తిని వారు సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను అని చెప్పని యేసుక్రీస్తు చివరి మాటలో చనిపోయేటువంటి ముందుగా తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవు నన్ను పంపితవు నేను లోకము నమ్మినట్లు తండ్రి నా యందు నీవును, నీ యందు నేనును ఉన్నలాగున్నా. అక్కడ చూడండి, ఒక యూనిటీ కనిపిస్తుంది. తండ్రి నీ యందు నేనున్నాను, నా యందు నువ్వు ఉన్నావు అంటే అది ఒక యూనిటీ. తండ్రి వేరుగా కుమారుడు వేరుగా చూడకూడదు. ఇప్పుడు యూనిటీగా ఉంటారు, దైవత్వంలో ఏకంగా ఉన్నారు. నీ యందు నేనున్నా, నా యందు నీవు ఉన్నావు, ఏకంగా ఉన్నారు, యూనిటీగా ఉన్నారు. క్రైస్తవుడు ఉండాల్సినటువంటి మూల సిద్ధాంతం ఏంటంటే యూనిటీ. ఈ రోజు కూడా క్రైస్తవులకి ఆ యూనిటీని చెడగొడుతున్నాడు అపవాది. అంటే యూనిటీని పోగొట్టుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రార్థన ఏ విధంగా ఉందంటే, తండ్రి నీ యందు నేనును, నా యందు నీవు ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండాలా. అంటే తండ్రి కుమారుడు ఎలా ఏకమై ఉంటున్నారో అదే విధంగా క్రైస్తవులు కూడా ఏకంగా ఉండాలి అనేటువంటిది తండ్రి ఉద్దేశం ఉంది. అలాగనే యేసుక్రీస్తు ఉద్దేశము, అలాగనే పరిశుద్ధాత్ముల ఉద్దేశము, అలాగనే అపోస్తలులు కూడా అందరి ఉద్దేశం ఏంటంటే ఏకంగా ఉండాలా, ఏక తాత్పర్యము, యూనిటీగా ఉండాలా అనేటువంటిది. దాన్ని చెడగొట్టేసాడు ఆల్రెడీ. ఎప్పుడో చెడిపోయినా ఈ రోజులలో ఆ యూనిటీ క్రైస్తవ్యంలో లేదు. ఎవరికి తగినటువంటి కుంపట్లో వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఓకే. వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యము వలన. చూడండి, వారి వాక్యము వలన 21వ వచనము, వారు వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచు వారు అందరూ, నా యందు విశ్వాసం ఉంచు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుతున్నాను అంటారు. ఏకంగా ఉండాలి, అందరూ కూడా యూనిటీగా ఉండాలా అనేటువంటిది
దేవుని యొక్క గొప్ప ఆశయం. ఆ యూనిటీ కోసమే యేసుక్రీస్తు సమాధి ఆ, సిలువ ఎక్కడం జరిగింది, సమాధి చేయడం జరిగింది, తిరిగి లేయటం జరిగింది, మన కొరకు ప్రాణాలు పెట్టడం జరిగింది. ఆ యూనిటీ కొరకే. ఓకే. రోమా పత్రిక ఆ, రెండో తిమోతి రెండో తిమోతి ఈ రోజు మనం నేర్చుకోబట్టువంటిది ఇంకొక నోటు, ఆరో నోటు నేర్చుకుంటున్నాం ఈరోజు. అంతవరకు పోయిన వారంలో చెప్పినాము. ఈరోజు మనము నోట్ నంబర్ 6ని నేర్చుకోబోతున్నాము. 2 తిమోతి 4వ అధ్యాయము 10వ వచనం. 2 తిమోతి 4:10. అంటే ఆల్రెడీ 5 నోట్లు చెప్పుకున్నాను నేను. మళ్ళీ వాటిని రిపీట్ చేయటం మనకు సమయాభావం వల్ల నేను రిపీట్ చేయలేకపోతున్నాను. కాబట్టి మీరు దానికి ముందు వీడియో మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 10వ వీడియో బహుశా 10వ పార్ట్ కావచ్చు. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. అపోస్తలులు చేసినటువంటి ఒక మాదిరి బాప్తిజం ఉంది. ఓకే. వాళ్ళు చేసినటువంటి ఏ విధంగా చేసుకున్నారో ఆ యొక్క మాదిరిని మనం కూడా అనుసరించాలి. ఓకే. అపోస్తలులు చేసినటువంటి మాదిరి ప్రకారంగా బాప్తిజం పొందిన తర్వాత నడుచుకోవలసిన మాదిరి తప్పితే అతడు క్రైస్తవుడు కాడని గమనించాలి. అపోస్తలులు ఒక మాదిరి చేశారు. ఆ మాదిరి అంటే బాప్తిజం పొందిన తర్వాత, సంఘంలో చేర్చబడిన తర్వాత, ఒక వ్యక్తి మనసు మార్చుకున్న తర్వాత ఏదైతే వాళ్ళు చేశారో అపోస్తలులు, లేకుంటే ఆది సంఘస్థులు ఎలా నడుచుకున్నారో అలాగూ మనం నడుచుకోకపోతే మనము క్రైస్తవం నుంచి తప్పినటువంటి వాళ్ళం అవుతాం. ఎందుకంటే వాళ్ళు ఒక మార్గదర్శి ఇచ్చారు, వాళ్ళు ఒక మోడల్ ఇచ్చారు, వాళ్ళకి మాదిరి ఇచ్చారు మనకు. దానికి తప్పిపోతే క్రైస్తవుడు కాదు. చూడండి, అప్పట్లో కొంతమంది తప్పినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు అనబడలేదు. గ్రంథంలో మనం కొంతమంది చూస్తాం తప్పిపోయినటువంటి వాడు, బాప్తిజం తీసుకొని ప్రభువుని నమ్ముకొని మారుమనసు పొందుకొని ఆ తర్వాత తప్పినటువంటి వాడు బైబిల్లో మనం చూడగలం. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఈ లోకమును స్నేహించి ఏం చేశాడంట? ఈ లోకము స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికైకి వెళ్ళెను. దేమ ఈ లోకాన్ని స్నేహించినాడంట, స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఓకే. క్రిస్కే గలతీయులకు, తీతు దల్మతీకు వెళ్ళిరి. క్రిస్కే ఉన్నాడు, గలతీకి వెళ్ళిపోయినాడు, తీతు ఉన్నాడు, దళమితకి వెళ్ళిపోయినారు. ఈ ధ్యామ ఏం చేశాడంటే స్నేహించి మరి లోకాన్ని స్నేహించాడు, తెస్సలోనిక వెళ్ళిపోయాడు. ఆయన అంటే పౌలు గారిని వదిలిపెట్టేసేసి తెస్సలోనికకు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక మోడల్ తప్పినాడు, లోకాన్ని స్నేహించాడు. అపోస్తులు అందరూ కూడా లోకాన్ని స్నేహించలేదు, ప్రాణత్యాగం చేశారు, అందరూ హతసాక్షులైనారు. అయితే ఇతనే ఏమంటే ధ్యామ ఏం చేశాడంటే లోకాన్ని స్నేహించి లోకంలో వెళ్ళిపోయినాడు. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత క్రైస్తవులైన తర్వాత తప్పేదానికి ఆస్కారం ఉంది అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ ధ్యానాన్ని చూసి మనం నేర్చుకోవచ్చు. అదే 2 తిమోతిలో 2వ అధ్యాయంలో 16-17 చూడండి. ఏమంటాడంటే అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును. వారిలో హిమయనైనను తెలియతును ఉన్నారు. వారు పునరుత్థానం గతించిందని చెప్పుచు వీళ్ళు ఏం చేస్తారంట? హుమేను పిల్లతూ పునరుత్థానం గతించిందని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. వీళ్ళు తప్పిపోవటమే కాకుండా ఇంకొక కొంతమందిని విశ్వాసం తప్పించేస్తానంట. వీళ్ళు తప్పిపోవటం ఒకటే, పునరుత్థానం గతించుకుని చెప్పిన తప్పుడు బోధ చేస్తూ వీళ్ళు తప్పిపోవటమే కాకుండా ఇంకొంతమందిని చెరుపుతున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియో, ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నది దానికి ముద్రగా ఉన్నది. కాబట్టి ప్రభు నామాన్ని ఒప్పుకుంటాడో ఎవరైతే యొక్క దుర్నీతి నుండి తొలగిపోతాడో వాడు ప్రభు ఆ ముద్రగా ఉంటాడు, ప్రభుకి ముద్రగా ఉంటాడు. యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకుంటాడు, ఆయన అధికారాన్ని ఒప్పుకుంటాడు. యేసుక్రీస్తు యొక్క అధికారి, లోకంలో ఆ అధికారం ఉంది, ఆయన సర్వాధికారి. కాబట్టి తప్పినటువంటి వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి పునరుత్థానం గతించిందని చెప్పని వెళ్ళిపోతున్నారు.
అది కొరుకుపుండు ప్రాకినట్లు పొరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక లేఖనం చూస్తాము, ఇంకొక నోట్ చూస్తాము. మాదిరి యొక్క సూత్రాన్ని బట్టి మాదిరి పాడైపోతే దాన్ని మరలా బాగు చేసుకున్న గలము అని గ్రహించవచ్చు. ఒక మాదిరి ఉంది, ఒక ఇటుకల రాళ్ళు పోసేటువంటి ఒక అచ్చు ఉంది. ఒకవేళ అది చెదిరిపోవచ్చు, లేకుంటే దాన్ని పాడైపోవచ్చు. మరలా దాన్ని రిపేర్ చేసుకొని ఆ మోడల్ని మనం చక్కబెట్టుకోవచ్చు. చక్కబెట్టుకోలేకుండా పోయేటువంటి అసాధ్యమైనది ఏమి కాదు మోడల్. ఎందుకంటే కంప్లీట్గా పోదు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ మోడల్ని మనం చూసి దాని ప్రకారంగా మళ్ళీ మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆరాధన కూడా చెడిపోతే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అది చెడిపోయినారు కదా, మనం కూడా అట్నే పోదామని చెప్పి అంటే కుదరదు. చెడిపోయినటువంటి దాన్ని మళ్ళీ మనం సరి చేసుకోవచ్చు. ఒక వ్యక్తి లైఫ్లో ఒకవేళ చెడిపోయినాడు అనుకోండి, విశ్వాసం తొలగిపోయినాడు అనుకోండి, ఆ తొలిగిపోయినటువంటి వాడు మళ్ళా సెట్ చేసుకోవచ్చు, ఆస్కారం ఉంది అని నేను చెప్తున్నాను. ఓకే. ఎక్కడంటే నెహెమ్యా చూస్తాము. నెహెమ్యా ఆ చెడిపినటువంటి ఇశ్రాయేల్ జనాంగాన్ని మళ్ళా దారిలో పెడతాడు, గాడిలో పెడతాడు. ధర్మశాస్త్ర గ్రంథం తీసుకొని దాన్ని చదువుకొని, ఆహా ఇదిగో ఈ గ్రంథంలో ఎలా ఉంది, మనమైతే దాన్ని చెడిపోయినట్టు మన మాదిరి. ఆ మోడల్ మళ్ళా చూసుకొని చదువుకొని దీని ప్రకారంగా మళ్ళా కన్స్ట్రక్షన్ చేసుకుంటాడు. ఓకే. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము మొదటి 8 వచనాలు. 8వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాలు చూడండి. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ తమ పట్టణంలో నివాసులై ఉండేది. వాళ్ళు తిరిగి వచ్చినారు, ఇశ్రాయేల్ జనాంగము. ఓకే. చెరసాల నుంచి తిరిగి వచ్చేసినారు. ఓకే. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై, యూనిటీ ఏక మనస్కులై ఆ నీటి గుమ్మముల ఎదుట మైదానమునకు వచ్చి ఒక మైదానానికి వచ్చినారు. యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రి చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాన్ని గ్రహింపశక్తి గల స్త్రీ పురుషులు కలిసి సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగల వారికి అందరికి చదివి వినిపించి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చుకొచ్చాడు నెహెమ్యా. ఆ స్త్రీలకు కానీ పురుషులకు కానీ జ్ఞానులకు చదివి వినిపిస్తూ వచ్చాడు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువుతూ వచ్చాడంట. ఎవరికి? మధ్యాహ్నం దాకా. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా హాఫ్ డే పట్టింది. తెలివిగలవారు, స్త్రీలు, పురుషులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగల వారికి అందరికి చదివి వినిపించు వచ్చిన ఆ జనులు అందరూ ధర్మశాస్త్ర గ్రంథంను శ్రద్ధతో వినిచుండిరి. క్రైస్తవులకు వినేటువంటి ఓపిక లేదు ఈ రోజుల్లో. వినేటువంటి ఓపిక లేదు. ఎందుకంటే చాలా మంది ఏదో చర్చికి పోయినామా వచ్చినామా అనే కానీ వాక్యం విందాము అని లేదు. వినటమే కాదు, ఎక్కడైతే శ్రద్ధగా విని అని చెప్పాను. దేవుడు మోషే ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు కూడా అదే చెప్పాడు, నా మాట మీరు శ్రద్ధగా వినాలి అని. శ్రద్ధగా విని ఏం చేశారంటే వాళ్ళు వినిరి. అంతటి శాస్త్రి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడి ఒక ఫుల్ ఫిట్ చేసుకున్నాడు అనమాట. మరియు అతని దగ్గరికి కుడిపార్శ్వ ముందు మత్తియా, షెమియా అను అనాయ, ఊరియా, హిల్కయ్య, మైసే అను వారు, అతని ఎడమ పార్శ్వమందు పెదయ, మిషయలు, మల్కియా, పౌషవ, అశ్వాదాను, జకర్య, మెహుల్లాము అను వారు నిలిచి ఉండరు. అటు పక్కన కొంతమంది ఇటు పక్కన నిలిచి ఉంటే అప్పుడు ఏం చేశారంటే, అంటే వీళ్ళు జ్ఞానులు, వాళ్ళు పెద్దలు కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ సమాజంలో వాళ్ళ గోతకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని చెప్పి అన్నారు. అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారం చేసి నేలకు తల వంచుకున్నారు. ముఖము పైకెత్తకుండా యెహోవాకు నమస్కారం చేసి అంటే ఆరాధించినారు. జనులు ఇలాగూ నిలువబడుచుండగా
యెషూవ, బాని, షెర్యాబ్య, యామీను, అక్కూబు, షబ్బెత్తై, హోదియా, మైషేయ, కెలియా, కెలిటా, అజర్య, ఎజాబాదు, హనాను, పెలయాలును, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యం తెలియజెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అందరూ గ్రంథము ఆ, ఆ చదివినటువంటి ఆ గ్రంథము మధ్యంలో చదివారు కదా, దాని తాత్పర్యము, దాని అర్థము చేసుకున్నారు. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానిని అర్థం చెప్పి జనులు బాగా అర్థమైపోయింది. వాళ్ళు గ్రహించుకున్నారు జనులు, వీళ్ళు అర్థం చెప్పారు. నెహెమ్యా చదివాడు. నెహెమ్యా నాయకత్వంలో మళ్ళా తిరిగి కన్స్ట్రక్షన్ జరిగింది సంఘము. మన ధర్మశాస్త్రము తప్పినా మనం ధర్మశాస్త్రం మళ్ళా చదువుకున్నాం, అసలు ఉండి సంగతులు మనం గ్రహించుకున్నాం చెప్పి స్పష్టంగా చదివితే వినిపిస్తే అప్పుడు మళ్ళా వాళ్ళు రిపీట్ చేసుకున్నారు. మనం తప్పినాము, ఈ మాదిరి మనం పోగొట్టుకున్నాము, ఈ గ్రంథము మనకు లేదు, ఈరోజు మన గ్రంథం వచ్చింది. మళ్ళీ తప్పినటువంటి సమాజాన్ని మళ్ళా చేకూర్చుకొని మళ్ళా గ్రంథం చదువుకొని వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మాదిరి తప్పిపోతే మరలా దాన్ని మనము క్రమపరుచుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. తప్పినటువంటి మాదిరిలోనే నువ్వు పరిగెత్తబడలేదు సహోదరుడా. ఓకే. ఒకటి దినవృత్తాంతాలు 15 అధ్యాయము 11 నుంచి చదువుతాను. 15 అధ్యాయము 11 నుంచి 15 దాకా. అంతటా దావీదు యాజకులైన సాదోకును, అబ్యాతారును, లేవీలైన ఊరియేలు, ఆశాయేలు, ఏవేలు, షెమయ, ఎలియేలు, అమ్మీనాదాబు అని వారు పిలిపించి వారితో ఇట్లేనను. ఓకే. దావీదు ఏం చేస్తున్నాడు? యాజకులైనటువంటి వాళ్ళందరినీ పిలిపించేశాడు. లేవీయుల పితరులు సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా చేతను ఆయన మనలో నాశనము కలగజేశాను. ఓకే. మందసాన్ని ఆ విధి ప్రకారంగా కాకుండా, ధర్మశాస్త్ర విధి ప్రకారంగా కాకుండా, మందసాన్ని మనుషుల చేత మోయిపించకుండా కొత్త బండి చేపించి ఆ ఆ కొత్త బండిలో మందసాన్ని తీసుకొస్తున్నారు. విధి విధానము తెలియలేదు. అందువల్ల అక్కడ నాకు కళ్ళం దగ్గర కొంతమంది చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఓకే. అప్పుడు తెలుసుకున్నాడు దావీదు, మనము విధి విధానములో చేయలేదు కాబట్టి నాశనం చేశాడు మనల్ని. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మనసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. మళ్ళా ప్రతిష్ఠించుకోండి. గ్రంథంలో ఏం చెప్తుందో, ఏ విధంగా మోయాలనో ఆ ప్రకారంగా మనం మోస్తాము. ఇంతకుముందు మనం తప్పు చేశాము. ఎద్దల బండి కాదు, కొత్త బండి కాదు. ఎవరు మొయ్యాలనో వాళ్ళే మొయ్యాలి అని చెప్పింది. అప్పుడు యాజకులను, లేవీలను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనసమును తెచ్చుటకై తాము ప్రతిష్ఠించుకునేరై. తర్వాత లేవీలు యెహోవా సెలవిచ్చిన మాట బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండములతో తమ భుజముల మీద ఎత్తుకొని తెచ్చిరి. భుజముల మీదకి తెచ్చుకొని వచ్చేరి. ఓకే. బండి కట్టలేదు, ఎద్దల బండి కాదు, ఇప్పుడు మొయ్యాలి. ఓకే. లేవీలు గోత్రం ఒక తెగ వారు మొయ్యాలి. ఆవిడ తీసుకొచ్చి అంటే ఏదైతే తప్పు చేశారో తప్పుని మళ్ళీ రిపీట్ చేసుకున్నారు, రిమైండ్ చేసుకున్నారు. ఓహో ఇది తప్పు అని చెప్పి అనుకున్నారు. మళ్ళా గ్రంథం చదివారు. దాని ప్రకారంగా మళ్ళా ఆ యొక్క మనసాన్ని తీసుకురావటానికి ప్రయత్నం చేశారు. తీసుకొచ్చాడు కూడా, యేరుశలేములో పెట్టాడు ఆయన. 15 అధ్యాయం కూడా చెప్తుంది. మత్తయి సువార్త 15 అధ్యాయం 9 వచ్చింది. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరుతురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉందంటాం. ఈ ప్రజలు ఏం చేస్తారంట? తమ హృదయంలో కనపరుస్తారు, తమ పెదవులతో కనపరుస్తారు, హృదయం దూరంగా ఉంది. అంటే ఆరాధన ఈరోజు చాలా మంది ఈ పెదవులతో చేస్తున్నారు. హృదయం ఎక్కడ ఉండదు, దూరంగా ఉండదు దేవునికి. అలాంటి ఆరాధన దేవుడు కోరుకోవడం లేదు. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములన్నీ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు.
అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరి అని చెప్పి నేను వారితో చెప్పాను. కాబట్టి మనుషులు ఏం చేస్తున్నారంటే ఆ, వాళ్ళ పితరులు కల్పించి ఉంటుంది. మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా అయ్యే దైవోపదేశాలని చెప్పినని గ్రంథాన్ని వ్యర్థం చేసి ఆరాధన తన పెదవులతో చేస్తున్నారు, హృదయం దూరంగా ఉంది అని అంటాడు యేసుక్రీస్తు. కాబట్టి ఒక మాదిరి చెడిపోతే మళ్ళీ మాదిరిని మనము సరిచేసుకోవచ్చు. పెదవులతో కాకుండా హృదయంతో దేవుని కనపరచవచ్చు, హృదయంతో దేవుని ఆరాధించాలి, పెదవులతో కాదు. ఇంకొక మాదిరి, ఎనిమిదవ మాదిరి ఏంటంటే మాదిరి హెచ్చరికలు చేయబడినప్పుడు గమనించవాలి. ఒక మాదిరి హెచ్చరిక చేస్తుంటుంది, మనం ఓహో ఇట్లా కాదు, ఈ సిస్టమ్ మార్చుకోండి అని చెప్పి మనకు హృదయము మరి దోషారోపణ చేస్తూ ఉంటుంది. అలా అలాంటప్పుడు మనం మార్చుకోవాలి. మాదిరి చెడిపోఉంది, అది మనం తప్పు చేస్తామని. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని చెప్పినని తిమోతితో పౌలు గారు అంటారు. 1 తిమోతి 1 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు సత్యాన్ని వదిలిపెట్టి భిన్నమైన బోధ చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. గ్రంథంలో ఉన్నది చెప్పటం లేదు, గ్రంథానికి వేరుగా చెప్తున్నారు చాలా మంది. కల్పన కథలు కల్పించి కల్పించి వాళ్ళకి నచ్చేటట్టుగా, వీళ్ళు మెచ్చేటట్టుగా, వాళ్ళు నవ్వుకునేటట్టుగా కల్పన కథలు చెప్పేటువంటి రోజులు వచ్చినాయి. అందుకని పౌలు గారు ఏమంటున్నారు తిమోతితో, నేను మాసిదోనికి వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక ఏం చేస్తారంట, వివాదములతోనూ సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎపిసులో నిలిచి ఎపిసులో ఉండి ఇదిగో ఇటువంటి వాళ్ళని లక్ష్య పెట్టబాక. వాళ్ళు ఎవరన్నా కావచ్చు, ఎంత చదువుకున్నటువంటి వాడు కావచ్చు, వాళ్ళు లక్ష్య పెట్టబాక. ఎందుకని వాళ్ళు ఈ మితములేని వంశావళులు కల్పన కథలు బోధిస్తున్నారు, సత్యానికి భిన్నంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకి నువ్వు హెచ్చరించు. నేను ఇంతకుముందు హెచ్చరించిన అదే ప్రకారంగా వాళ్ళని నువ్వు హెచ్చరించి వాళ్ళని దారిలో పెట్టు అని చెప్పని తిమోతికి రాస్తున్నాడు 1 తిమోతి పత్రిక పౌలు గారు. కాబట్టి విశ్వాసము చెడిపోతే మళ్ళా చెడు చేసుకోవచ్చు, హెచ్చరించుకోవచ్చు. కల్పన కథలు వదిలిపెట్టాలి, మిత్తం లేని వంశావళులను వదిలిపెట్టాలి అనేటువంటిది మనము ఇక్కడ తెలుసుకుంటున్నాం. 2 తిమోతిలోని మరలా 1:13 2 తిమోతి 1:13 క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలో కలిగిన వాడవై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును, నా వలన వినిన అదే పౌలు గారు తిమోతి అంటున్నాడు, విశ్వాస ప్రేమ కలిగి ఉండాలి. ఫస్ట్ నా వలన వినిన హితవాక్యము, ఆరోగ్యకరమైనటువంటి వాక్యము, ఆ ప్రమాణము, ఆ మాదిరి నువ్వు తీసుకో, ఆ మోడల్ తీసుకో. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆ మాదిరిని చెడగొట్టబాక, ఆ మోడల్ పోకూడదు. ఆ మోడల్ ప్రకారంగా మనం దేవుని ఆరాధించాలా. దేవుని ఆరాధించాలంటే ఒక ప్యాటర్న్ ఉంది, దేవుని ఆరాధించాలంటే ఒక టోపాస్ గ్రీకులో ఒక మాదిరి ఉంది. ఆ మాదిరి ప్రకారంగా మనము ఆరాధన చేయాలి, అంతేగాని మన ఇష్ట ప్రకారంగా ఆరాధన చేయకూడదు. గలతీ పత్రిక 1:6 ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. క్రీస్తు కృప నుండి మిమ్మల్ని పిలిచిన వాని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం నాకు ఆశ్చర్యం అవుతున్నది అంటే, భిన్నమైనటువంటి సువార్త తట్టుకు వెళ్ళిపోతున్నారు. కక్షిపులు అమ్మితే ఆడికి వెళ్ళిపోతున్నారు, నూనె అమ్మితే ఆడికి వెళ్ళిపోతున్నారు. వాడు ఆకర్షణకు ఏదో పెడుతున్నారు. ఆ ఆకర్షణ ప్రకారంగా జనాభా అమాయకులు, చదువులేటువంటి వారు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తెలియటం లేదు, యేసుప్రభు నమ్మకం ఉంది, కానీ ఇలాంటి తప్పుడు యొక్క సిద్ధాంతానికి వెళ్ళిపోతున్నారు. ఆ భిన్నమైనటువంటి సువార్త మరి ఒక సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు. కలవరపరిచేటువంటి వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు, ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పౌలుగారు ఒకటి అంటాడు, మేమైనా కూడా ఒకసారి ప్రకటించిన తర్వాత మళ్ళీ మేము వచ్చేది తప్పు అని చెప్పంటే మీరు యాక్సెప్ట్ చేయబడలేదు. లేకుంటే పరలోకం నుంచి దిగి వచ్చినట్టు దూతలు వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయబడలేదు అని చెప్పంటాడు. అది శాపగ్రస్తుడు అవుతాడు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్తున్నాము. మేము ఇంతకుముందు ఏదైతే చెప్పామో మోడల్, ఆ మోడలే మళ్ళీ చెప్తున్నాము, మేము మార్చి చెప్పటం లేదు అని చెప్పంటున్నాడు.
మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన యెడల వాడు శాపగ్రస్తుడవును గాక. మీరు అంగీకరించిన సువార్త కాకుండా, అంతకుముందు చెప్పినటువంటి సువార్త కాకుండా, ఆ రోజేమో బాప్తిసం తీసుకునేటప్పుడు మొదటగా వచ్చేటప్పుడు క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే, ఆ యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పని బాప్తిసం తీసుకుంటాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థం మారిపోయింది. ఆ రోజు నేను అనుకునేది వేరు, ఈ రోజు నేను అనుకునేది వేరు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే గాని దేవుడు కాదు, ఆరాధన పాత్రుడు కాదు అని చెప్పని తప్పుడు బోధ చేసేదానికి ప్రారంభిస్తున్నాడు. మొదట ఏమన్నాడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడే, దేవుడే చెప్పింది ఒప్పుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. సదవంగా ఈయన మళ్ళా మారిపోయింది ఆహారం. ఒక మొదటి సామెతం తెలుగులో చదవక ముందంట పెసలు అన్నాడంట. పెసలు అన్నాడు. చదివిన తర్వాత చదువు బాగా ఎక్కువైపోయి పిసలు అన్నాడు. ఒక సామెత ఉంది, పెద్దోడు సామెత అది. ఆ, పెద్దోళ్ళు మొదటోళ్ళు చెప్పే సామెత. అంటే చదువునప్పుడేమో ఆయన మొదట దేవుడు అని చెప్పని యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పి నోడుతూ ఒప్పుకొని వాక్యం తీసుకుంటాడు. ఈయన సదవంగా మళ్ళా దేవుడు కాదు, ఆరాధన పాత్రుడు కాదు అంటాడు. చదివేటప్పుడేమో యేసుక్రీస్తు దేవుడు ఈ లోకాన్ని కలగ చేసినాడు, మానవుడిని మట్టిలోంచి చేసినాడు అని చెప్పని అనుకున్నాడు. ఆ తర్వాత కాదు, కోతుల నుంచి వచ్చినాడు అని చెప్పాను ఒక ఆయన. అలా సరే అయిపోయింది ఈరోజు. రోమాపత్రిక 6:16 వచ్చాం. 16 ఏమంటాడు? సహోదరులారా, మీరు నేర్చుకునే బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండండి. మిమ్మల్ని బతిమాడుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఆటంకాలు భేదాలు కలిగేసేటువంటి లోకంలో ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ నుంచి తొలగిపోండి. అటివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు, ఇంపైన మాటల వలన ఇచ్చకం వలనను నిష్కపటుల మనసులను మోసపోస్తారు. నిష్కపటంగా ఉన్నటువంటి వాళ్ళని మోసపుచ్చేదానికి చాలా మంది వచ్చారు. వాళ్ళు క్రీస్తుకు దాసులు కాదు, వాళ్ళు తమ కడుపుకే దాసులు. వాళ్ళు ఇచ్చకమైనటువంటి ఇంపైన మాటలు చెప్తారు, వాళ్ళు నవ్విస్తారు, మిమ్మల్ని ఉబ్బిస్తారు, మీ మనసుల్ని చెప్తారు, మిమ్మల్ని మోసపుచ్చుతారు. జాగ్రత్త అని చెప్పని రోమా పత్రికలో పౌలు గారు 16వ అధ్యాయము 17, 18 వచనాల్లో చెప్తున్నారు. కాబట్టి సహోదరులారా, ఆ తీతు పత్రిక 3వ అధ్యాయం 10, 11 వచనాలు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని విసర్జించు. బుద్ధి చెప్పు, వింటే మంచిదే, వినకపోతే విసర్జించేసేయి. అటివాళ్ళు మార్గము తప్పి తనకు తామే శిక్ష విధించుకుని వాడే పాపం చేస్తున్నాడని నీ వెరుగుదు. తీతు పత్రిక 3వ అధ్యాయం 10 వచ్చింది. తమకు తామే శిక్ష వేసుకుంటున్నారు, మార్గం తప్పినారు, మత భేదాలు కల్పిస్తుంటారు. ఆ చర్చకు పోకండి, ఈ చర్చకు పోబకండి, అక్కడ పోబకండి అని చెప్పిన కండిషన్ పెడతారు. చదువుకున్నాడు, కాస్త జ్ఞానం కలిగినటువంటి వాడు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి ఇది వెళ్ళి చెప్తారనమాట. ఓ, నువ్వు తప్పిపోతున్నావు అని. కాబట్టి తెస్సలోనికలో కూడా కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి. 2 తెస్సలోనిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి నా నోటి మాట వలనైనను ఈ పత్రిక వలనైనను మీకు బోధింపబడిన నిధులను చేపట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందు ప్రతి సద్వాక్యమందు మిమ్మల్ని స్థిరపరచును కాక. సద్వాక్యము మీ హృదయములను ఆదరించి, మీ హృదయమును స్థిరపరిచి, సద్వాక్యమందు సత్కార్యమందు, మంచి కార్యాలు, మంచి వాక్యము, గ్రంథం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు, వాటిలో మిమ్మల్ని స్థిరపడాలి. నా కోరిక అదే, అపొస్తలుల కోరిక అదే, ఆది సంఘస్థుల కోరిక అదే, దేవుని కోరిక అదే, పరిశుద్ధాత్మని కోరిక అదే, ప్రభు అదే కోరుకుంటుంది. మనం ఎలా ఉండాలంట? మన హృదయములను స్థిరపరచుకోవాలి, ప్రతి సత్కార్యం, మంచి కార్యాలు చేయాలి. వాక్యము ఏం చెప్తుంది, ఇది చెప్పేటువంటి తప్పుడు బోధన లేకపోతే మంచి బోధ చేస్తున్నాడా అని చెప్పేది ఆలోచన చేసి మిమ్మల్ని మీరు స్థిరపరచుకోండి, స్థిరం చేసుకో. క్రైస్తవుడా, నీకు చాలా ఉంది పరలోకంలో. నీ కొరకు దేవుడు ఒక కిరీటం ఉంచబడి ఉంటుంది, దాన్ని పోగొట్టుకోబాక. మెనూ ప్రకారమే బోధించాలి. హోటల్కి పోయినా మెనూ చూసినాం, మెనూలో ఏముంటుంది అదే కదా, పెడితే కదా ఆర్డర్ ఇస్తాడు. మెనూలో లేని చెప్తే ఏమొస్తుంది?
కాబట్టి మెనూ ప్రకారంగా మనం ఆరాధించాలి. మెనూ ఉంది మనం. ఆ మెనూ ప్రకారంగానే మనం ఆరాధించాలి. ఒక మరి ఎగ్జాంపుల్ ఏంటంటే 1 కొరింథీ 14 అధ్యాయంలో పౌలు గారు అంటారు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. మీరు నన్ను పోలి నడుచుకునే వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అంటాడు. నేను సువార్త ప్రకారంగా మిమ్మల్ని కన్నా. మీరు నన్ను పోలి నడుచుకోండి. ఓకే, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాను. ఒక పోలిక ఇచ్చాడు, ఒక ప్యాటర్న్ ఇచ్చాడు. అలాగో మనము ఫాలో కావాలి. ఒక ఉదాహరణ ఏంటంటే ఎలా ఫాలో కావాలంటే, ఒక ఉదాహరణ ఉంది. స్త్రీలు సంఘములో, బాగా జాగ్రత్తగా ఉండొచ్చు, సంఘములో మౌనంగా ఉండాలి అన్నాడు. గ్రంథములో చెప్పింది. ఎగ్జాంపుల్, శిరస వంచాలి. శిరసు వంచి నమస్కరించి దానికి లోపడాలి అంతే. ఎందుకు చెప్పాడు అనేటువంటిది దేవుని పరిశీలించకూడదు మనం. 14 అధ్యాయం 34, 35. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను. కమాండ్ అది, ఆజ్ఞ జారీ అయింది. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకైనను వారికి సెలవు లేదు. అంటే ప్రసంగించడానికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్తున్నది. ధర్మశాస్త్రంలో కూడా ఎవరు బోధించలేదు, టీచ్ చేయలేదు పురుషులకి. సంఘములలో అన్నాడు. అదే సార్ చెప్పకూడదు అంటే చెప్పొచ్చు. ఎప్పుడు చెప్పొచ్చు? ఆ సంఘంలో కాకుండా ఒక కుటుంబానికి పోయినప్పుడు స్త్రీలు ఉన్నారు, అప్పుడు స్త్రీల సమాజంలో చెప్పు. సంఘంలో మౌనంగా ఉంది. వారు ఏమైనా నేర్చుకున్న గోరిన ఎడలా నేను నేర్చుకోవాలి కదంటే, ఓ నేర్చుకో, తప్పేం లేదు. అయితే ఎక్కడ నేర్చుకోవాలా? నీ భర్తను అడుగు, ఇంటి దగ్గర. నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. ఏమైనా నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఆ పదం చూడండి. స్త్రీ సంఘములో మాట్లాడుట అంటే బోధ చేయుట అవమానము. స్త్రీ సంఘములో ముసుకై కొసుకుపోతే తల అవమానము. స్త్రీ సంఘములో మాట్లాడుట అవమానము. ఆజ్ఞ ఉంది. అది ఎగ్జాంపుల్. మనము అలానే ఉండాలి. ఓకే, కాబట్టి ఆరాధనకి ఎలా చేయాలా ఆరాధన అంటే, ఇదిగో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కమాండ్ ఉంది, కన్సీల్ స్టేట్మెంట్, ఓకే, డైరెక్ట్ స్టేట్మెంట్ ఉంది, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కన్సీల్ స్టేట్మెంట్ ఉన్నాయి. వీటి ప్రకారంగా మనము దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి మనము విధేయత చూపించాలి. లేఖనాలు ఏం చెప్తున్నాయో దానికి మనం శిరస వహించాలి. అప్పుడు నిజమైనటువంటి నువ్వు ఆరాధికుడివి. ఏం తెలుసుకోకుండా ఈ రోజులలో అపవాది ఎవరిని మింగుతున్న గర్జించడం వల్లే వెతుకుతున్నాడు. కాబట్టి ఆ అపవాదికి లోపడకుండా సత్యం మీద గ్రహించుకోండి. చదువుకున్నటువంటి వాళ్ళు గ్రంథము బాగా చదవండి, అర్థం చేసుకోండి. వాళ్ళు చదువులేటువంటి వాళ్ళు ఎవరంటే మీరు వాళ్ళకి చెప్పండి, దగ్గర కోసం పెట్టి ఇది సత్యము అని చెప్పానని. అలాగ మనం కొనసాగదాము దేవునిలో. దేవుని యొక్క కృపకు మనం అందరం పాత్రలు అవుదామని చెప్పానని చెప్తూ మీకు నేను గైకుంటున్నాను. మీరు గైకోండి. ఈ వీడియోని మీ స్నేహితులకు అందరికీ ఒకసారి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తూ ఉండండి. ఈ యొక్క ఛానల్ని ఆదరించండి. తద్వారా అనేక మందికి ఈ వర్తమానము అందింప చేయండి. వందనాలతో మీకు సెలవు తీసుకుంటున్నాను.